హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చాంగ్చున్ ఐస్ అండ్ స్నో ఫెస్టివల్ చూడడానికి వచ్చాము. ఇక్కడ ఎలాగంటే మొత్తం ఇక ఐస్ ఇంకా స్నోలను తయారు చేస్తున్నారు. యాక్చువల్గా దీని ప్రీవియస్ వీడియో నేను పెట్టాను. లైట్స్ ఆన్ చేసే ముందు ఎలా ఉంటుంది, లైట్స్ ఆన్ చేసిన తర్వాత, ఇప్పుడైతే లైట్స్ అనేది ఆన్ చేశారు. ఇక్కడ లైట్స్ ఆన్ చేసిన తర్వాత అయితే చాలా అందంగా ఉంది. చాలా అంటే చాలా అందంగా ఉంది, అద్భుతంగా ఉంది చెప్పాలంటే. ఇక్కడ చాలా మంది, అంటే జీలిన్కి క్యాపిటల్ చాంగ్చున్ అనేది చాలా బిగ్గెస్ట్ సిటీ. మేము ఉంటుంది నార్త్ ఈస్ట్ చైనాలోనే. నార్త్ ఈస్ట్ లోనే చాలా పెద్ద సిటీ అవుతుంది ఈ చాంగ్చున్ సిటీ అది. సో లైట్స్ ఇవన్నీ ఆన్ చేస్తున్నారు. వీడియోని కంప్లీట్ గా చూడండి. నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చేయడానికి నేను చాలా ఎఫర్ట్ పెడుతున్నాను, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు టెంపరేచర్ -20 ఇలా ఉంది. ఈ టెంపరేచర్లోనే వీడియోస్ చేయడం అనేది చాలా కష్టము. ఎనీహౌ చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటివి 18 వార్మింగ్ రూమ్లు ఉన్నవి. ఇంకా రూమ్లు కూడా చాలా విశాలంగా ఉన్నవి. అంటే హర్బిన్ కన్నా నాకు ఇక్కడ చాంగ్చున్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా అనిపించింది. అంటే ఆఫ్టర్నూన్ మొత్తం తిరిగినాక ఇక్కడికి వచ్చి మేము కాసేపు రెస్ట్ అనేది తీసుకున్నాము. అంటే మళ్ళీ ఈవినింగ్ వెళ్లి షో అనేది చూడాలి. ఈ చల్లని శీతాకాలంలో మంచు మరియు అగ్ని యొక్క పరిపూర్ణ అనుభవాన్ని అనుభవించడానికి పర్యాటకులను అనుమతిస్తుంది. క్యాటరింగ్ పరంగా సుందరమైన ప్రదేశము, పర్యాటకులకి ప్రత్యేకమైన ఉత్తర శైలితో దాదాపు 100 రకాలు ప్రత్యేక రుచికరమైన వంటకాలు ఆర్గానిక్ అగ్రికల్చర్ బేస్ ద్వారా చేయబడతాయి. పర్యాటకులకు ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన అనుభవాన్ని అందిస్తుంది. అంతేకాదు ఇండోర్ అండ్ అవుట్డోర్ ఆర్ట్స్ యాక్టివిటీస్, ఐస్ అండ్ స్నో ప్రదర్శనలు, ఐస్ అండ్ స్నో డిస్కో, ఐస్ అండ్ స్నో ఫైర్ వర్క్ షోస్ గొప్ప ఉద్యానవన అనుభవాన్ని మరియు పండగ వాతావరణాన్ని అందిస్తుంది. ఐస్ మరియు స్నో న్యూ వరల్డ్ వ్యూహాత్మకంగా ఉంది మరియు సౌకర్యవంతమైన రవాణా కలిగి ఉంది. ఇది చాంగ్చున్ నగరం నుండి 15 నిమిషాలు డ్రైవ్. చాంగ్చున్ లాంగ్జియా ఎయిర్పోర్ట్ నుండి 15 నిమిషాలు డ్రైవ్. దేశము నలుమూలల నుండి పర్యాటకులకు సౌకర్యవంతమైన రవాణా హామీని అందిస్తుంది. చాంగ్చున్ ఐస్ అండ్ స్నో న్యూ వరల్డ్ 2019 నుంచి పర్యాటకులకు తెరిచి ఉంది. ఇది కూడా ఒక ఐస్ అండ్ స్నో రాఫ్టింగ్. చూస్తున్నారా, పై నుంచి ఇక మనం కిందకి జారుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. ఐస్ పాపింగ్, ఐస్ ఇంకా స్నో మేజెస్, ఐస్ డ్రిఫ్ట్స్, ఐస్ చారియట్స్, ఐస్ ట్యాంక్స్, ఐస్ స్కేటింగ్, ఐస్ స్లెడ్జెస్ ఇవన్నీ ఇక్కడ డిజైన్ చేసున్నారు. మీటర్ల లాంగ్ స్నో రాఫ్టింగ్ అనేది ఉంది. ఈ కోల్డ్ వింటర్ లోని ఒక పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ విత్ ఐస్ అండ్ స్నో. ఈ 3 times వరల్డ్ రికార్డ్ అందుకుంది. ఇంకా 2 మిలియన్ టూరిస్ట్ ని ఎవ్రీ ఇయర్ ఇక్కడికి అట్రాక్ట్ చేస్తుంది.
శీతాకాలంలో జీలిన్ ప్రొవిన్స్ యొక్క -12°C మరియు దాన్ని ప్రత్యేకమైన ఐస్ అండ్ స్నో సంస్కృతి మరియు స్థలాకృతిని సద్వినియోగం చేసుకుంటుంది. ఇది ఒక ఐస్ అండ్ స్నో సైట్ సీయింగ్, ఐస్ అండ్ స్నో అమ్యూజ్మెంట్, ఐస్ అండ్ స్నో ఎంటర్టైన్మెంట్, ఐస్ అండ్ స్నో రీసెర్చ్, ఐస్ అండ్ స్నో టెక్నాలజీ, ఐస్ మరియు స్నో వరల్డ్ లో ఆడవచ్చు. గోల్డెన్ పౌడర్ మంచుపై స్కైయింగ్ కూడా నుంచి వాళ్ళొక బ్రిడ్జ్ లాగా కట్టున్నారు. బ్రిడ్జ్ కి అవతల ఇవతల అంటే బోత్ సైడ్ ఉంటది కదండి, బోత్ సైడ్ మొత్తం ఇక ఐస్ ఇంకా స్నో వేసేసి సర్ఫేస్ ని మొత్తం ఇక అంటే ప్లేన్ చేసేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బళ్ళు అంటే పెద్ద పెద్ద సైజ్ బొల్లన్నీ దీనిపైన ఇక వెళ్తున్నాయి. బ్యాక్ సైడ్ ఇదంతా ఇలా ఉందన్నమాట. అసలు ఎక్సలెంట్ గా ఉంది చెప్పాలంటే. చాలా మంది ఏంటంటే స్నో మీద పెద్ద పెద్ద వెహికల్స్ అనేవి నడుపుతున్నారు. వాళ్ళు ఎలా నడుపుతున్నారు నాకైతే అర్థం కాదు. కానీ మొత్తానికైతే డిస్నీ వండర్లాండ్కి వచ్చాము. హర్బిన్కి వెళ్ళాము. హర్బిన్లో అంత నాకేమి అంటే ఎంత ఎక్స్ప్లోర్ చేయలేదు. కానీ చాంగ్చూన్లోనే నేను అన్ని ఎక్స్ప్లోర్ చేసినట్టు నాకు అనిపించింది. చూస్తున్నారా ఇదంటే ఒక బ్రిడ్జ్ లాగా మధ్యన వేస్తున్నారు. మధ్య నుంచి మనకి ఇట్లా మొత్తం ఒక రౌండ్ వేసుకొని ఇంకా అన్ని ఇక్కడ సైక్లింగ్ అనేది చేస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకా సైక్లింగ్, డ్రైవింగ్, స్కేటింగ్, స్కైయింగ్ అన్నీ అంటే అన్నీ చేస్తున్నారు. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అద్భుతమైన ప్లేస్ ఇది. బ్రిడ్జ్ అనేది వాళ్ళు హాఫ్ బిల్డ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి అంటే మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ దాకా రావడానికి. ఇంకా ఇక్కడ నుంచి వీళ్ళందరూ ఎలా నడుచుకుని వెళ్తున్నారు అనుకంటే ఆ ఐస్ పైన ఫ్లోర్ అనేది చేస్తున్నారు. ఆ ఐస్ పైన ఇక నడుచుకుంటూ వెళ్తున్నారు. అంటే నడుస్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అంటే నేను ఇక్కడ నుంచి ఆలోచిస్తున్నాను కదా కిందకి ఎలా వెళ్ళాలి అనుకొని. అందరూ అంటే పాదాలని ఉన్నది చూసారా, పాదాలు మొత్తం ఇక అంటే షూ పైన అలాగా అంటే జస్ట్ ఫ్లోర్ పైన అట్లా వేసుకొని అంటే నా ముందు ఒక 3 బాయ్స్ వెళ్ళారు. వాళ్ళని నేను అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు ఎలా వెళ్ళారు ఏంటి నెక్స్ట్ నేను ఎలా వెళ్ళాలి అనుకొని. స్టార్టింగ్ లోనే నేను ఈ ఏరియాకి ఎలా ఫిక్స్ అయికొని వచ్చాను అనుకోని అంటే వెళ్ళిపోతాము. మొత్తం బ్రిడ్జ్ అనేది ఉంటుంది. బ్రిడ్జ్ సైడ్ న ఈ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ అంటే వాళ్ళు చేస్తుంటారు అని అనుకున్నాను. కానీ హాఫే వాళ్ళు బ్రిడ్జ్ అనేది బిల్డ్ చేస్తున్నారు. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. దగ్గరికి వెళ్ళి వీడియో షూట్ చేసే అంత ధైర్యం అయితే నాకు రాలేదు. నేను నార్మల్గా నాకు ఎలా అలవాటు అనుకున్నానంటే స్నో అనేది అంటే రోడ్ పైన స్నో అనేది పడుంటది కదండి, స్నో పైన అయితే నేను నడవగలను. కానీ ఇది స్నో కాదు, మొత్తము అంటే ఇక ఐస్ అనేది చేసేస్తున్నారు. అంటే ఫ్లోర్ పైన నడుస్తుంటే ఇక అంటే చూడడానికి అయితే మొత్తం ఇక స్నో అని, కానీ నడుస్తుంటే తెలుస్తుంది అంటే మొత్తం ఇక జారిపోతున్నాం. ఈ పోర్షన్ అయితే వాళ్ళు స్నో అనేది ఉంచున్నారు కొంచెం కొంచెం. చాలా దూరం నుంచి ఈ వీడియో అనేది నేను షూట్ చేశాను. అంటే అంత దగ్గరికి వెళ్తాను అనుకుని ఇంత దాకా వచ్చాను. కానీ ఆ ప్లేస్కి అయితే వెళ్ళలేకపోయాను. ఎందుకంటే మన లెగ్స్ అనేది స్లిప్ అవుతుంది. అంటే ఐస్ మీద మనము నడవలేము. అంటే స్నో మీద నడిచేస్తాము. కానీ ఐస్ అనేది చాలా డేంజర్. కేర్ఫుల్ గా ఉండాలి. అంటే మనం వీడియోస్ కోసం చూసుకున్నాం అనుకోండి ఇక మన ప్రాణాల మీదకి వస్తుంది. ఆల్రెడీ మా ఫ్యామిలీ మెంబర్ లోన మా తమ్ముడికి చెయ్యి అనేది ఫ్రాక్చర్ అయింది. సో నేను అందుకే చాలా కేర్ఫుల్ గా ఉన్నాను. మరి నచ్చిందా వీడియోస్ చేయడానికి నేను చాలా ఎఫర్ట్ పెడుతున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.